హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? నేనైతే బాగున్నానండి. సో ఇది మేము వెళ్ళేది చిలుకూరు బాలాజీ టెంపుల్కి అండి. 2 days బ్యాక్ వెళ్ళేసి వచ్చాను. నేను ఆ రోజు లైవ్ కూడా చేశాను, కాకపోతే అంత కుదరలేదు. అక్కడ స్వామివారిని చూపించేటట్టు ఉండదు కదా, మొబైల్ అలౌడ్ ఉండదు లోపలికి. సో బయట చూశాను, తీశాను అన్నమాట. మాకు మా ఇంటి ప్లేస్ నుంచి వెళ్ళడానికి 2 hours టైం పట్టిందండి. సో ఇక్కడ మేము 2 hours తర్వాత మేము రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి. బయట నార్మల్గానే ఉంది పబ్లిక్, కానీ లోపల వెళ్తే మాత్రం రష్ ఉన్నారు. నాకు ఒక 20 minutes పట్టింది దర్శనానికి. దర్శనం అయిపోయిన తర్వాత నాకు మొక్కు ఉండేనండి స్వామివారి దగ్గర 108 ప్రదక్షిణాలు చేసుకోవడానికి. సో అది చేసేసాను నేను. అక్కడంతా అయిపోయి బయటకు వచ్చేవరకు నాకు 2 అయిందండి, 2 o'clock అయింది. ఇదంతా నేను చేసే ప్రదక్షిణ అండి. లోపల కొంచెం టైం వరకు చేశాను, తర్వాత టెంపుల్ మూసేశారు. బయట చేయమని చెప్పారు వాళ్ళు. కొన్ని నెంబర్స్ ప్రకారంగా అక్కడ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని చెప్పారన్నమాట. మహాప్రదక్షిణ అని చెప్పి 11 ప్రదక్షిణలు చేస్తే 108తో సమానం అంటండి. సో నేను అన్నీ కాదు కానీ సగం ఆల్రెడీ లోపల చేసేసాను, సగం బయట చేయాల్సి వచ్చింది. టెంపుల్ యాక్చువల్లీ టైం అయిపోకుండా కూడా వాళ్ళు హడావిడిగా టైం అయిపోతుంది అనుకుంటూ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు టెంపుల్ తొందరగా. లోపల చేయనివ్వలేదు. సో చాలామంది బయటకు వచ్చేసి బయట చేశారు ప్రదక్షిణలు. నాది కూడా బయట మహాప్రదక్షిణ అని అంటాం కానీ చాలా పెద్దగా అనిపించిందండి, దూరం అనిపించింది. ఒక్కొక్క ప్రదక్షిణ నాకు 10 నిమిషాలు పట్టిందండి. 2 ప్రదక్షిణలు అయితే చేశాను, కానీ ఇంకా 2-3 ఉన్నాయి. అవి అయితే నా పని అయిపోయింది చేసేవరకు. చాలా దూరం అనిపించింది. మరేంటో లోపల చాలా చేశాను కానీ అసలు ఏమీ పెయిన్ అనిపించలేదు. బయట చేస్తే మాత్రము చాలా, ఇంటికి వచ్చిన తర్వాత చాలా కాళ్ళు నొప్పులు వేసాయి. సో మొత్తానికి అనుకున్నట్టు నా మొక్క అయితే తీర్చేసుకున్నాను స్వామివారి దగ్గర. ముందులాగా అయితే లేదండి. లోపలికి ఒకవేళ లోపలనే స్వామివారి చుట్టే తిరగాలి, 108 ప్రదక్షిణలు లోపలే చేయాలి అనుకుంటే మాత్రం తొందరగా గుడికి వెళ్తే మాత్రం చేసేసుకోవచ్చు. అంటే అరౌండ్ 8-9 o'clock లోపల స్టార్ట్ అయ్యామంటే మనం 11 లోపల ప్రదక్షిణలు కంప్లీట్ చేయొచ్చు. 11 వరకు పర్మిషన్ ఉంది నాకు తెలిసి. నేను పోయినాను 11 వరకు ఉంచారు. 11:10 నుంచి వాళ్ళు తరమిస్తూనే ఉన్నారు, బయటికి వెళ్ళండి, బయట చేసుకోండి అని. తరవడం అంటే చెప్తున్నారు, బయట చేసుకోండి, టెంపుల్ క్లోజ్ చేసే టైం అవుతుంది అనేసి. ఇంకా దర్శనానికి వచ్చే వాళ్ళకైతే లోపలికి అనుమతిస్తున్నారు. 12:30 వరకు అనుమతించారు. తర్వాత మెల్లమెల్లగా అందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ప్రదక్షిణలు చేసేవాళ్ళే. సో నేను కూడా అలా మెల్లగా ప్రదక్షిణలు చేస్తున్నాను అనమాట. మొత్తానికి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఇంకా నేను బయటకు వచ్చేసి కొంచెం కూర్చొని అలా టీ తాగేసి, అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళందరూ అక్కడ ఒక దగ్గర కూర్చున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేనేమో ప్రదక్షిణలు చేస్తున్నాను. ఇదండి టెంపుల్ లోపల. బయట చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ కోసం పేరెంట్స్, ఫ్రెండ్స్ అలా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ బయట పక్కన కూర్చున్నారు. షాపింగ్ చేసుకున్నట్టే వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. సో ఇదండి. ఇదిగోండి ఇక్కడ మా సిస్టర్. తనకు చెప్పలేదు నేను, తన వెనకాల ఉన్నది తెలియదు. సడన్గా నేను తన ఫేస్ మీద కెమెరా పెట్టేశాను. తను ఎవరో అనుకొని భయపడింది. తను మా మమ్మీ. అని ఫాస్ట్గా చేసేస్తున్నాను కదా, ఏమీ తీసేటట్టు లేదు, వాళ్ళకి క్లియర్గా మాట్లాడించేటట్టు లేదు. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాట్లాడకూడదంటండి. సో ఇక్కడ బయట రకరకాల కొన్ని పళ్ళు కనిపించాయి. ఈ పళ్ళ పేర్లు నాకు కొన్ని తెలియదండి. మొత్తానికైతే నేను కొన్ని 2-3 అయితే తెలుసుకున్నాను. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి పళ్ళు. షాపింగ్ సో చేసుకునే వాళ్ళు అయితే చేసుకున్నారు బాగానే, కానీ నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదండి. ప్రసాదం మాత్రం తీసుకొని బయటకు వచ్చేసాను. నా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది నా పరిస్థితి. సరేనండి, ఉంటాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.